జంగేడి ప్రాంతంలో ఉన్నటువంటి అన్నలకు, అక్కలకు, తమ్ముళ్లకు, చెల్లెలకు యేసుక్రీస్తు యొక్క నామములో ఇక సాయంకాల సమయంలో మీకు శుభం తెలియజేస్తున్నాం. దేవుని యొక్క మాటలు తెలియజేయమన్నాడు. ఏమిటి అంటే, సర్వ సృష్టికి వెళ్ళి నా సువార్తను ప్రకటించుడని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ వచ్చినాడు. సువార్త అనగా ఒక మంచి వార్త, ఒక శుభవార్త, తెలియని విషయము తెలియజేసేదే సువార్త. ఏమిటి అంటే 2020 సంవత్సరాల క్రితము ఆ యొక్క పలాస్తీనా దేశము, యెరూషలేము పట్టణము, బెత్లెహేము గ్రామంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించినాడు. ఎలా అంటే, ఇదిగో ప్రజలందరికీ మహా సంతోషకరమైన సువార్తమానము, నేడు నేను మీకు తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టినాడని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క గ్రంథంలో వాక్యం సెలవిస్తుంది. అయితే ఆ యొక్క ప్రాంతంలో ఆ గొర్రెలు కాచుకుంటుండగా ఆ యొక్క దేవదూత వచ్చి ఈ యొక్క విషయం తెలియజేస్తా వచ్చింది. ఇదేదో కథ కాదు, ఇదేదో స్టోరీ కాదు, కానీ ఇది జరిగిన సత్యము. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో జన్మించిన విషయము అందరికీ తెలుసు. తను జీవించింది కూడా కొద్ది కాలమే. తను ఎందుకు ఈ లోకంలో జీవించాలనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. అదేంటంటే ఈ యొక్క బైబిల్ గ్రంథము ఇలా ఏం తెలుస్తుందంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు యొక్క లోకమునకు వచ్చిన వాక్యం నమ్మదగినది, అది పూర్ణాంగీకారం యోగ్యమైనదని వాక్యం సెలవిస్తుంది. కనుక మనము మనుషులముగా మనం లోకంలో పాపంతో జన్మించినాము, పాపంలో జీవిస్తున్నాము, పాపంలో మరణిస్తున్నాము. కానీ మనము చనిపోతే మనం ఎక్కడికి వెళ్తామనే సత్యం తెలుసుకోలేకపోతున్నాం. లోకంలో ఎవరిని అడిగినా కూడా ఈ విషయం చెప్పలేరు. మనము ఎక్కడికి వెళ్తాము చనిపోతే అంటే, ఎవరు మనము కుక్క అయి పుడతాము, లేకపోతే ఒక కోడ అయి పుడతాము, లేకపోతే మనం ఏదో ఒక జంతువు, ఏదో ఒక పశువు అయి పుడతామని చెప్తారు. కానీ అది సత్యము కాదు. బైబిల్ గ్రంథంలో ఏమి సెలవిస్తుందంటే, మన్నైనది వెనుకటి వల్లే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని ఎద్దు చేరుతుందని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. కనుక వాక్యంలో మన యొక్క ఆత్మ అనేది దేవుడు కలిగేశాడు కనుక మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది. కానీ అది మనము దేవుని దగ్గరికి వెళ్ళాలంటే మనం ఎలా జీవించాలంటే, మనము నీతిమంతులుగాను, పరిశుద్ధముగాను, పవిత్రంగా జీవించాలని ప్రభు కోరుతున్నాడు. కానీ లోకంలో చూస్తే ఎక్కడ చూసినా అక్రమాలు, అన్యాయాలు, మోసాలు, పాపము, అంత అవినీతితో నిండిపోయింది లోకం అంతా. కనుక దేవుని యొక్క వాక్యం ఏంటంటే, మనము పాపం ఒప్పుకునేలా దేవుడు నమ్మదగిన అంటున్నాడు. కనుక మన పాపాలు ఒప్పుకుంటే మనము తన కుమారుడిగా, తన కుమార్తెగా ప్రభు చేసుకుంటాడు. కనుక ఇప్పుడు చూస్తే అనేక భయంకరమైన దినాలు ఉన్నాయి, అనేక శ్రమ దినాలు ఉన్నాయి, ఇంకా ప్రభు యొక్క రాగం సమీపంగా ఉంది. కనుక మనము సత్యం తెలుసుకోవాలి. ఈ యొక్క బైబిల్ గ్రంథంలో తెలిస్తే ఈ బైబిల్ గ్రంథానికి పరిశుద్ధ గ్రంథమైన ఏ విధంగా పేరు వచ్చిందంటే, ఇందులో ఎలాంటి అసత్యము లేదు. ఇది సత్యమైనటువంటి గ్రంథము. ఇందులో మేధావులు, జ్ఞానులు అనేకులు దీన్ని పరిశోధించి పెట్టిన గ్రంథము పరిశుద్ధమైన బైబిల్ గ్రంథము. ఇందులో ఏంటంటే జరిగిన సంగతులు ఉన్నాయి, జరుగుతున్న సంగతులు ఉన్నాయి, జరగబోయే సంగతులు కూడా ఇందులో ఉన్నాయి, రాసి ఉన్నాయి, అనేక విషయాలు రాసి ఉన్నాయి. కనుక మనము ఏమిటో సత్యం తెలుసుకోవాలి. అంటే ఒక దినము మనము ఈ లోకం విడిచిపోతే మనిషి ఎక్కడికి పోతాడు, ఏమైతాడు అందరికీ తెలుసు. లోకంలో ఉన్నది రెండు మార్గాలు, ఒకటి పాతాళము, ఒకటి పరలోకము. పాపాలు చేసిన వాడు పాతాళానికి వెళ్తాడు, మంచి క్రియలు, మంచి ప్రవర్తన కలిగి నీతిమంతులు జీవించేవాడు పరలోకానికి వెళ్తాడు. ఆ పరలోకానికి వెళ్ళాలంటే ప్రభువు యేసు చదివిస్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవనం అంటున్నాడు. తన ద్వారా తప్ప ఎవరు తండ్రితో చర్యలు అంటున్నాడు. కనుక నువ్వు సత్యం తెలుసుకోవాలి. మన ఇంటిలో ఇప్పుడు విషయం ఏంటంటే, ఇక మన ఇంటిలో వెళ్తున్న బల్బు కూడా అది ఎలా అంటే, అది బైబిల్ గ్రంథం ఆధారం చేసుకుని ఈ యొక్క బైబిల్ కనుగొన్న మన ప్రభువుని ఎరిగిన వ్యక్తులు. అది మన ఇంటిలో తిరిగే ఫ్యాన్ కూడా అది మన బైబిల్ గ్రంథం ఆధారం చేసుకొని ప్రభువుని నమ్మిన వ్యక్తే కనుగొన్నాడు. ఇవన్నీ కూడా మన వాడే ప్రతి వస్తువు కూడా అది బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రకారముగా మనుషుడు కనుగొన్నాడు. కనుక మనము ప్రభువులో మనం తెలుసుకున్నటువంటి ఆ విషయాలు మనం వాడుకుంటున్నాం, కానీ సత్యాన్ని ప్రభుని ఎవరు తెలుసుకోలేకపోతున్నాము. కనుక ప్రియ సోదరులారా, సత్యాన్ని తెలుసుకోండి, ప్రభుని నమ్ముకోండి, రాబోయే ఉగ్రతను తప్పించుకోండి. ఇంకా అనేక విషయాలు మీకు చెప్పాలనే మాకు ఆశ ఉంది, కానీ మాకు సమయం లేదు. మా యొక్క ప్రియ సోదరులు ఆ పత్రికలు తీసుకొస్తున్నారు, అది చదవండి, వినండి, సత్యాన్ని తెలుసుకోండి, ప్రభు యొక్క రాకడకు సిద్ధంగా ఉండండి. మీకు ప్రార్థన చేస్తాం. వీళ్ళారా, మీరు ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోగోరినట్లయితే భూపాలపల్లిలోనే జిఎం ఆఫీస్ ప్రక్కన ఉన్నటువంటి లైన్లో హెబ్రోను ప్రార్థనా మందిరం ఉన్నది. ప్రతి ఆదివారం ఉదయకాలం 10 గంటలకు
అక్కడ ఆరాధన జరుగుతూ ఉంటుంది. వారం మధ్యలో కూడా కూడికలు ఉంటాయి. అదే రీతిగా మరి ఇప్పుడు మరి కొంత సమయం తర్వాత మరి ఇక్కడే ఈ లైన్లోనే ఉన్నటువంటి బ్రదర్ సురేష్ గారి యొక్క గృహము దగ్గర సువార్త కూడికను కూడా ఏర్పాటు చేసి ఉన్నాము. మరి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంటూ ఉన్నాం. రండి, వచ్చి వాక్యం వినండి. మరి మందిరానికి కూడా రావాల్సిందిగా, దేవుని సన్నిధికి రావాల్సిందిగా, దేవుని గురించి తెలుసుకొని నిత్య జీవమునకు పాత్రులుగా మరి కావలసిందిగా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. మీ నిమిత్తమై ప్రార్థన చేస్తాం.